ఈ దిన వాక్య ధ్యానాంశం. భారము మోయలేకపోతున్నావా? ఎడారిలో ప్రయాణము చేసే వర్తకులు వారు కలిగి ఉన్న సామాగ్రిని మోయడానికి ఒంటెలను తీసుకువెళ్తారు. ఎడారిలో బరువులను మోస్తూ అద్భుతముగా ప్రయాణము చేయగలిగే జంతువు కేవలం ఒంటె మాత్రమే. అందుకే దానిని ఎడారి ఓడ అని పిలుస్తారు. ఎడారి ఓడగా పిలువబడుతున్న ఈ ఒంటె ప్రయాణం చేస్తూ అలసిపోయినప్పుడు, భారం పెరిగి మోయశక్యము కానప్పుడు, ముందుకు ఇంకొక అడుగు కూడా వేయలేనప్పుడు తన ముందటి 2 మోకాళ్ళు ఉంచి మోకాళ్ళ మీద పడుతుంది. ఎప్పుడైతే ఒంటె మోకరిస్తుందో అది గమనించిన యజమాని వెంటనే ఒంటె మీద ఉన్న భారమంతా త్వరగా దించేస్తాడు. మన కుటుంబాలు, ఉద్యోగంలో, వ్యాపారంలో మనం కలిగి ఉన్న అనేక ఒత్తిడులు, బాధ్యతలు మన మీద మానసికంగా ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లల్ని పెంచడం కూడా ఒక బాధ్యత. అది కొన్నిసార్లు భారంగా మారవచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులుగా భారంగా మారవచ్చు. బాధ్యత కలిగి ఇంటిని, పిల్లలను పట్టించుకోవలసిన భర్త నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు ఆ ఇంటి బాధ్యత భార్యకు భారంగా మారవచ్చు. ఈ విధముగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన భారం ఉండవచ్చు. ఈరోజు నీవు ఏ విధమైన భారాన్నైనా కలిగి మోయలేని, అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నావా? ఆ భారం నుంచి విడుదల కావాలని ఆశిస్తున్నావా? అయితే ఇదిగో, ప్రభు అయిన యేసు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. మత్తయి సువార్త 11:28. ఆ ఒంటె ఎప్పుడు తాను కలిగి ఉన్న భారం నుంచి విడుదల పొందుకుంది? మోకరించినప్పుడే కదా. కావున నీవు ఈరోజు కలిగి ఉన్న భారాన్ని బట్టి చింతించగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీవు కలిగి ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతిని అనుగ్రహించును. ఇంకొక విషయం గమనించండి. అనుదినము ఆ ఒంటె విశ్రాంతి పొందాలంటే అది ఖచ్చితముగా అనుదినము మోకరించాలి. అదే విధముగా అనుదిన జీవితంలో మనము కలిగి ఉండే భారముల విషయములో దేవుని యొక్క సహాయం పొందుకోవాలంటే ఖచ్చితముగా ప్రతిదినము దినప్రారంభములో ఆయన సన్నిధిలో మోకరించే వారమై ఉండాలి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తన గ్రంథం 68:19. మన ప్రభువు ప్రతిదినము మన భారములు భరించువాడు. ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు కానీ ఆదివారపు క్రీస్తు మాత్రం లేడు. ఆయన ప్రతిదినము ప్రతిక్షణము ఉన్నవాడు. ఆయన యొద్దకు వచ్చు వారి భారమును భరించువాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని కీర్తన గ్రంథం 55:22 చెప్పబడింది. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.